నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలపై చర్చ. ల్యాండ్ ఇనిషియేటివ్, టెక్ హబ్స్ పాలసీపై మథనం. మద్యం కుంభకోణంతో వైసీపీకి సంబంధం లేదని జగన్ చెప్పగలరా? సూత్రధారి విజయసాయిరెడ్డేనన్న ఆనం వెంకటరమణారెడ్డి. కర్నూలులో 150 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ. యువగళం హామీ నెరవేర్చారని లోకేష్కు కృతజ్ఞతలు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానన్న చిరంజీవి. విమర్శల్ని పెద్దగా పట్టించుకోనని మెగాస్టార్ స్పష్టీకరణ. యుఎస్ సుంకాలపై అనిశ్చితి ఇంకా తొలగలేదన్న ఆర్బీఐ. రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం. కేబినెట్ భేటీలో 12 అజెండా అంశాలపై అమాత్యులు చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? స్వప్న, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 12 అంశాలతో మంత్రివర్గ సమావేశం గంట నుంచి కొనసాగుతూ ఉంది సచివాలయంలో. ఏదైతే మొత్తంగా ప్రధానంగా కనదొస్తే ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం నాడు ఎన్నికల్లో ప్రధాన హామీ అయిన సూపర్ సిక్స్ ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలో ప్రధాన అంశమైన మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అంశాన్ని ఈసారి ఆమోదం తెలుపుతున్నారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా 5 కేటగిరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి ఆమోదం తెలుపుతున్నారు. ఏపీ బ్యాండ్ ఇనిషియేటివ్ అండ్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ 2024-29 పైన చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, అలాగే రిసార్ట్లు, క్లస్టర్లు, వీటి మెయింటెనెన్స్ ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుపతిలో ఉబరాయ్ హోటల్కు కేటాయించిన 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానం భూముల రద్దు అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన బార్ లైసెన్స్ పాలసీకి మంత్రివర్గం చర్చించనుంది. దీంట్లో ప్రధానంగా అలాగే లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూములకు అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించి సెలూన్లకు వారు నిర్వహించే సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇప్పటి వరకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వస్తున్నారు. దీన్ని 200 యూనిట్లకు పెంచుతూ కూడా ఒక కీలక నిర్ణయం అనేది మంత్రివర్గంలో తీసుకున్నారు. అలాగే మీడియా అక్రిడేషన్ కు సంబంధించి కొత్త నిబంధనలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వివిధ మావోయిస్ట్ అనుబంధ పార్టీలకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాన్ ను మరికొంతకాలం పొడిగిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల మంజూరు కూడా కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. ఇది ప్రధానంగా తిరుపతి, అలాగే గాజువాక, గన్నవరం ఈ ప్రాంతాల్లో ఉన్న 5 చోట్ల ఈ పోస్టుల మంజూరుకు కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే వివిధ విద్యుత్ శాఖకు సంబంధించి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి బ్యాంకు రుణానికి ప్రభుత్వం గ్యారంటీ కల్పిస్తూ కూడా మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ. ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్నా స్థానిక రైతుల్ని కనీసం పట్టించుకోలేదని, అలాంటి వారిని ఈసారి జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడించాలని తెలుగుదేశం నేతలు కోరారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, అభ్యర్థి లతారెడ్డి తరఫున నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ అందరూ రైతులే. రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఏంది? వాళ్ళు సాగు చేసుకోవడానికి నీటి వసతి కావాలా, వాళ్ళు అమ్మే పంటకు మంచి రేటు రావాలా. ఆ రెండు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి చెరువుకు కావాల్సిన నీళ్లు, కావాల్సిన వసతి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. కాలువకు నీళ్లు వస్తేనే వెంటనే నీళ్లు వస్తాయి. రేటు మీరు ఇప్పటికే చూసినారు. మధ్యలో ఉన్న కమిషన్లన్నీ కట్ చేసి పూర్తిగా ఆ డబ్బు కూడా రైతులకే చేరేటట్టు కూడా చేశారు. ఈ 2 పనులు మంచి చేశారు. ఇంకొకటి, మిమ్మల్ని భయపెట్టావు అని మీరేమైనా చేయండి, ఎదురు మేము ఉన్నా వెనకల కాదు, మీరు చెప్తే ముందే వచ్చి మేమే నిలబడతామని చెప్పి గట్టిగా నిలబడే నాయకత్వం, ఈ 3 మీకున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు ప్రయాణాలకి? ఇవన్నిటికీ కూడా భరోసా కల్పించినటువంటి రమణ కుటుంబం నుంచే లతక్క నిలబడింది. మీరు తప్పకుండా ఆమెను గెలిపిస్తే ఇంకా మంచి రోజులు ఈ పులివెందుల కానీ
ఈ గ్రామ ప్రజలందరికీ కూడా వస్తుందని చెప్పేసి నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు నమ్ముకున్నా కూడా మీకు అన్యాయం జరుగుతూనే వస్తుంది కాబట్టి ఒక్కసారి ఓటుతో బుద్ధి చెప్పండి. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి దిగేటట్టు మీరందరూ చేసి మీ ఓట్లతోనే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటేసి గెలిపించి లతక్కను సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బస్సు ఒకటే, విద్యార్థులు 150 మంది. రోజు బడికెళ్లాలంటే ఎంతో ఇబ్బంది. అందుకే అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట చిన్న ముస్టూరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ఒకే బస్సులో పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్కు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి మరో 2 బస్సుని నడపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తునిలో అమృత భారత్ కింద చేపట్టిన రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ప్రత్యేక రైల్లో తుని చేరుకున్న ఆయన స్టేషన్ పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా పరంగా చేపడుతున్న చర్యలు, ట్రాక్ను పరిశీలించారు. తునిలో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలని స్థానికులు సంజయ్ కుమార్కు వినతి పత్రం అందించారు. గుంటూరులో నిత్యం వేలాది ఆటోలు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తుండగా డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడపడం వల్ల ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. కనీస నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇటీవల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం, యూటర్న్ తీసుకుంటే 30 సెకన్లు ఆలస్యమవుతుందని, వ్యతిరేక దిశలో వేగంగా రావటం లాంటి చర్యలతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం కిందట పొన్నూరు రోడ్డులో ఓ ఆటో రాంగ్ రూట్లో వచ్చిన కారణంగా స్కూటీపై వెళుతున్న 9వ తరగతి విద్యార్థి లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. నగర పరిధిలో నిర్ణీత వేగానికి మించి వాహనాలు వెళ్లకూడదు. కానీ కొంతమంది ఆటో డ్రైవర్లకు ఇదేమీ పట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద సైతం వేగంగా ఆటోల్ని నడుపుతున్నారని, కొన్ని సందర్భాల్లో సిగ్నళ్లను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆటోల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఆటోలు అయితే వాళ్ళకి అసలు ఒక పద్ధతే లేదు. గుంటూరులో ఆటోలు వాళ్ళకి అసలు సగం యాక్సిడెంట్స్లో 90% వాళ్ళే యాక్సిడెంట్లు, వాళ్ళ మూలానే. ఇవాళ ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. వాళ్ళకి కంట్రోలే లేదు. నడి రోడ్డు మీద ఆపుతారు. ఆటోలు కంట్రోలే లేదండి. అవి కంట్రోల్ చేసినప్పుడే సగం ట్రాఫిక్ కొంచెం సెటరేట్ అవుతున్నారండి. వాళ్ళు ఉన్నా కానీ 24 అవర్స్ వాళ్ళు చూడలేరు కదా. వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ చూస్తారు. వాళ్ళ 24 సెంటర్స్లో అయితే ఉంటారు. అదర్ ప్లేసెస్లో ఉండలేరు కదా. దీన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం. గుంటూరు నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ విషయంలో జటిలమైపోతుంది. నగరంలో ఆటోలు కూడా ఎక్కువన్నాయండి. దీనికి కూడా ఈ ఆటోల విషయంలో కూడా రెగ్యులేట్ చేసి ఒక బజార్లోకి ఎంత రావచ్చు అనేది కూడా సిస్టమ్ పెట్టుకుంటే ఆ బజార్ దాకా వచ్చి అక్కడ ఆగిపోవడం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఈ స్ట్రీమ్లో ఇట్లా వెళ్ళిపోతుంటుందండి. ఆటోలు ఎక్కువైపోయినాయి సార్. ఆటోలు విపరీతంగా ఆటోలు ఎక్కువైపోయినాయి. ఆటోలు మనిషి వారిక నుంచున్నా కానీ మీరు వచ్చి ఎక్కుతారని తక్కువని ఆడకొచ్చి బ్రేక్ వేస్తారు. ఆ బ్రేక్ వేస్తే వెనకమాల పోయే 2 వీలర్ రాడు ఆ తగులటమో లేదా పక్క పడటం జరుగుతుంది. ఆటోలు మరీ ఘోరంగా ఉంది. ఆటోలు వాళ్ళ స్వార్థం కోసం గబాలను మనిషి నుంచొని ఉంటే చాలు, వాళ్ళు రోడ్డు ఆదరికిపోతున్నా కానీ గబాలను నుంచుంటున్నారు. వెనకమాల వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రాంగ్ తిప్పటం. గుంటూరులో ఆర్టీసీ వైపు నుంచి సిటీ సర్వీసెస్ లేవు. ప్రజలు కంప్లీట్గా ఆటోల మీదే ఇక్కడికి రావటం పోవటం అనేది డిపెండెంట్స్గా ఉన్నారు. సో ఈ ఆటోలు కూడా సుమారు 15 నుంచి 16 వేల వరకు ఆటోలు గుంటూరు నగరంలో తిరుగుతూ ఉంటాయి, ప్లే అవుతూ ఉంటాయి. ఒక 5 months బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరులో ఉన్న ప్రతి ఆటోకి కూడా మనం పోలీస్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతూ ఉంది. సో సుమారు ఇప్పటి వరకు 10,300 వరకు ఆటోలకి నెంబర్స్ మేము రికార్డెడ్గా అలాట్ చేయడం జరిగింది. ఈ స్టాండ్స్కి లేకుండా కొన్ని ఆటోలు రావటం టౌన్లోకి రోడ్డు మీద అక్కడ పడితే అక్కడ ఆపడం కొంత ప్రజలకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మా ఎస్పీ గారి సూచనల మేరకు కంప్లీట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఈ 2 టౌన్తో కంపేర్ చేసుకుంటే 1 టౌన్లో రోడ్స్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. కొంచెం ఇక్కడ సెల్లార్స్ కూడా గతంలో ఈ టౌన్ ప్లానింగ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న అన్ని సెల్లార్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ పర్సనల్ యూటిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటి వలన
మెయిన్ హాస్పిటల్స్ దగ్గర కావచ్చు, ఈ మెయిన్ రోడ్స్ మీద పార్కింగ్ అనేది రోడ్డు మీదే పార్కింగ్ రావడం వలన మనం ఆల్టర్నేటివ్ పార్కింగ్ వాళ్ళకి లేకపోవడం వలన తరచుగా ఈ ట్రాఫిక్ కంజెషన్ జరుగుతూ ఉంది. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు, ఎందుకంటే వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి ఆటో డ్రైవర్స్ వాళ్ళందరినీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రజలు సేఫ్గా సెక్యూర్గా వాళ్ళ జర్నీ చేసే విధంగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మా చర్యలు మేము తప్పనిసరిగా తీసుకుంటాం. మంత్రి నారా లోకేష్ మరో యువగళం హామీని నెరవేర్చారు. కర్నూలు అశోక్ నగర్లోని నగరపాలక సంస్థ పంప్ హౌజ్ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారు. నిరుపేదలైన వీరు గూడెం కొట్టాల ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా ప్రజాప్రతినిధుల్ని కోరుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన లోకేష్ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాలు వాసులు కలిసి తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 2025 జనవరిలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 30 ద్వారా కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలాన్ని నిరుపేదలకు అప్పగించారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరఫునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మాకెవరికి పట్టారు రాలేదు. లోకేష్ సార్ గురించి, భరత్ సార్ గురించి మాకు పట్టారు వచ్చినాయి. ఆ వాళ్ళు చల్లగుండాలి, వాళ్ళకు సత్యంత వరకు మేము ఓట్లు వేస్తూనే ఉంటారు. జై జై భరత్ సార్, జై జై లోకేష్ సార్, జై జై చంద్రబాబు నాయుడు సార్. భరత్ సార్కి నమస్కారాలు. ఆ భరత్ సారు మనకి పట్టాలు ఇచ్చినందుకోసము చాలా సంతోషం పడుతున్నాము అందరము. మనకి 40 సంవత్సరాల నుంచి లేని ఆనందము ఈ రోజు వచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలు. 40 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ఇలా పట్టాలు ఇస్తామని ఎవరు పట్టించుకోలే. లోకేష్ సార్ చెప్పడం వల్ల భరత్ సార్ ఇచ్చినాడు. భరత్ సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ భరత్ సార్. మా సమస్య తీరిపోయింది, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ భరత్ సార్, హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారము. మాకి కళ ఇప్పటికి నెరవేర్చినందుకు మేము ధన్యవాదం చెప్పుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. మంగళగిరి తర్వాత కర్నూలులో మనం ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఆ జీవో ప్రకారం అని చెప్పి చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్ని చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్ని హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు, అది కూడా వాడుకోనేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్లతో నాసిరకం మద్యం అమ్మి ప్రాణాల్ని హరించారని, ఎంతో మంది ఆడబిడ్డల తాళి తెంచేశారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు తెచ్చారని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయలు దోచేసి ఇప్పుడు దొంగ కేసులు పెట్టారని, వైసీపీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్, ఈ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు ఇచ్చాం. ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు, మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం.
జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆ రోజు వినలేదు, ఈ రోజు ఏడుస్తున్నారు. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. గొత్తిల్ల వెంకటేష్ నాయుడు యారో నమ్మకే గొత్తిల్ల 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 గొత్తు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యూ నో అని మేము చెప్తున్నాం. ఎవడురా వెంకటేష్ నాయుడా? మేవోడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డా? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. రాజకేశ్ మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశ్ రెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కాదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్ రెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలీదు, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి మా పొట్టు. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాగిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి 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 ఎక్కడ ఏం చేశాడు? సాయి సంకనాగిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాగిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెద్దకామనపూడిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థుల్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నా కొందరు కావాలనే తనను విమర్శిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన
రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించనని స్పష్టం చేశారు. తనపై రాజకీయ విమర్శలు చేస్తే అభిమానులే సమాధానం చెబుతారని చిరంజీవి తెలిపారు. అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చాలా మంది అంటారు, ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేట్టుగా నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. కృష్ణా జిల్లా కోడూరులోని కోట రాఘవయ్య విద్యా సంస్థల్లో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అవనిగడ్డ సీఐ యువకుమార్ డిగ్రీ జూనియర్ కళాశాల ప్రిన్సిపళ్లు విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు. యువత సైబర్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్ని వివరించారు. గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. ఈ సదస్సు తమకు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం జరిగే సైబర్ క్రైమ్లో ఓటీపీ ఫ్రాడ్ కానీ మనీ ఏ విధంగా ముందుగా సంపాదించడానికి చేసే అవకాశాలు కానీ ఇటువంటి చేసే ఫ్రాడ్ల గురించి మొత్తం కాలేజీలో ఉన్న అందరూ కూడా మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో చాలా విషయాలు మాకు చెప్పారండి. సైబర్ నేరగాళ్ళ గురించి కానీ, ఈ సైబర్ నేరాల గురించి కానీ, ఈ ఓటీపీ మోసాలని కానీ, ఈ ఆన్లైన్ డిజిటల్ అరెస్ట్ల గురించి కానీ, అట్లాగే పిల్లలకి డ్రగ్స్ యూసేజ్ మీద వాటి అవగాహన మీద వాటికి అవగాహన కల్పించారు. వాడకూడదని చెప్పి, ఇట్లా వాడుతున్నా కానీ సమాచారం వాళ్ళకి చేరవేయాలని చెప్పి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి చాలా చక్కగా చెప్పి చాలా ఉదాహరణలతో కూడా చెప్పారు. మన ఫోన్లో కూడా చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ అనేవి వాళ్ళు మనకి పంపించడం జరుగుతుంది. వాటిలో వాళ్ళు అడిగినవి మనం 1500 అని వాళ్ళు కొట్టమని చెప్తే మనం వాటిని పే చేసి వాళ్ళు ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ అలా అడిగినప్పుడు మనం చెప్తాం వల్ల మనం మనీ లాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది.